రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనం చూసినట్లయితే ముసాయిదా కమిటీ గురించి రాజ్యాంగ నిర్మాణ సభలో ముసాయిదా కమిటీ ఎంతో ప్రముఖమైనది. ముసాయిదా కమిటీ అనేటువంటిది ఎంతో ప్రముఖమైనది. 29 ఆగస్ట్ 1947 రోజు 29 ఆగస్టు 1947 రోజు ఇది ఏర్పాటైంది. ఈ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 29 ఆగస్టు 1947 రోజు ఈ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అనేటువంటిది ఏర్పాటైంది. నూతన రాజ్యాంగాన్ని ఒక ముసాయిదా డ్రాఫ్ట్ అంటే వ్రాసే ముఖ్యమైన పనిని దీనికి అప్పగించారు. ఎవరికి అప్పగించారు? ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి అప్పగించారు. ఆ రాజ్యాంగంలోని అన్ని అంశాలని రాయడానికి ఒక కమిటీని వేసారు. దాన్నే డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ అంటారు. ఈ ముసాయిదా కమిటీకి ఆ పనిని అప్పగించడం జరిగింది. ఈ కమిటీలో మొత్తం ఎంతమంది? 7 సభ్యులు ఉంటారు. దీనికి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనికి చైర్మను. తర్వాత ఇందులో సభ్యులు ఎవరెవరంటే ఎన్ గోపాలస్వామి అయ్యర్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందులోని సభ్యులు మనం చూసినట్లయితే ఎన్ గోపాలస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్షి, డాక్టర్ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, తర్వాత ఎన్ మాధవరావు. ఫస్ట్ ఎన్ మాధవరావు గారు ఉంటారు. తర్వాత బిఎల్ మిట్టల్ ఉంటారు. బిఎల్ మిట్టల్ అనారోగ్య కారణంగా రాజీనామా చేయడం వల్ల ఆ స్థానంలో ఎవరు వస్తారు? ఎన్ మాధవరావు అనేటువంటి పర్సన్ రావడం జరుగుతుంది. తర్వాత టీబీ కృష్ణమాచారి 1948లో పీడి కేతన్ మరణించడం వలన ఈ స్థానంలో ఎవరు? టీబీ కృష్ణమూర్తి గారు రావడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం 7 మంది ఉంటారు. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనికి చైర్మన్గా ఉంటారు. ఓకేనా? ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు కానటువంటి వారిని గుర్తించండి. సభ్యులైనటువంటి వారిని గుర్తించండి. అట్లా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్, గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, టీబీ కృష్ణమాచారి. ఓకేనా? వివిధ కమిటీల ప్రతిపాదనను పరిశీలించి భారత రాజ్యాంగానికి మొదట ముసాయిదా కమిటీ తయారు చేస్తుంది. చెప్పుకున్నాం కదా, 60 దేశాల యొక్క రాజ్యాంగాలన్నిటినీ ఇది రాజ్యాంగ నిర్మాణ కమిటీ పరిశీలించడం జరిగింది. అయితే ఈ కమిటీల ప్రతిపాదనను పరిశీలించి భారత రాజ్యాంగాన్ని మొదటి ముసాయిదాను, ఈ కమిటీలు అన్ని ప్రతిపాదనలు ఉన్నాయి కదా, మనం చెప్పుకున్నాం కదా ఇప్పటికీ, మేజర్ కమిటీలు, మైనర్ కమిటీలని, ఆ కమిటీలన్నిటిని పరిశీలించి రాజ్యాంగానికి మొదటి ముసాయిదా కమిటీ తయారు చేస్తుంది. దీనిని ఫిబ్రవరి 1948లో ప్రచురించారు. దీన్ని ఎప్పుడు ప్రచురించారు? ముసాయిదా కమిటీ ఒక డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ని ఫిబ్రవరి 1948లో ప్రచురించారు. ఈ బిల్లుపై చర్చించడానికి, సవరణలు ప్రతిపాదించడానికి 8 నెలల సమయాన్ని ఎవరికి ఇచ్చారు? ప్రజలకు ఇచ్చారు. ఇందులో ఇంకా వేరేమైనా అభిప్రాయాలు చెప్పడం కోసం, మార్పులు చేర్పుల కోసం పబ్లిక్ ఒపీనియన్ను తీసుకోవడం జరిగింది. దానికి 8 మంత్స్ సమయాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజల వ్యాఖ్యానాలను, విమర్శలను మరియు సూచనలను దృష్టిలో ఉంచుకొని ముసాయిదా కమిటీ రెండో ముసాయిదాను తయారు చేసింది. పబ్లిక్ డొమైన్లో పెట్టిరు. ఫస్ట్ ఒక కాన్స్టిట్యూషన్ని, ఒక డ్రాఫ్ట్ని రచించి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి, ఆ పబ్లిక్ డొమైన్లో ప్రజల నుంచి 8 నెలల సమయాన్ని ఇచ్చి, ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యానాలు, విమర్శనలు, సూచనలు దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేస్తూ మళ్ళీ ఏం చేశారు? సెకండ్ డ్రాఫ్ట్ను రూపొందించారు. దీనిని అక్టోబర్ 1948లో ప్రచురించడం జరిగింది. ఈ సెకండ్ డ్రాఫ్ట్ని ఏం చేశారు? అక్టోబర్ 1940. ఫస్ట్ డ్రాఫ్టింగ్ నేమో ఫిబ్రవరి 1948. తర్వాత మళ్ళీ 8 నెలల తర్వాత ఏం చేశారు? అక్టోబర్ 1948లో మళ్ళీ ప్రచురించారు. ముసాయిదాను తయారు చేయడానికి ముసాయిదా కమిటీకి 6 నెలల కంటే తక్కువ కాలం పట్టింది. ఈ ముసాయిదాను తయారు చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీకి 6 మంత్స్ కంటే తక్కువ కాలం పట్టింది. మొత్తం మీద 141 రోజులు సమావేశం అయ్యింది. 141 రోజులు సమావేశం కావడం జరిగింది డ్రాఫ్టింగ్ కమిటీ. తర్వాత రాజ్యాంగం చట్టంగా మారుట నవంబర్ 4, 1948 నాడు, నవంబర్ 4 గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ అక్కడక్కడ చాలా ఇంపార్టెంట్ కొన్ని ఇయర్స్. నవంబర్ 4, 1948 రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం యొక్క చివరి ముసాయిదాను, ఫైనల్ డ్రాఫ్ట్
రాజ్యాంగం యొక్క చివరి ముసాయిదాను రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ నిర్మాణ సభలో ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు ఫైనల్ డ్రాఫ్టింగ్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే నవంబర్ 4, 1948 రోజు రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై 5 రోజులు నవంబర్ 9, 1948 వరకు సాధారణ చర్చ జరిగింది. జరగడం జరిగింది, మామూలు డిస్కషన్ జరిగింది. తర్వాత నవంబర్ 15, 1948 రోజు రెండవ పట్టణం మొదలైంది. ఫస్ట్ ఏమో క్యాజువల్ డిస్కషన్ చేసిరు. తర్వాత రెండవ పట్టణం జరిగింది. ఎప్పుడు నవంబర్ 15, 1948 నాడు ప్రారంభమైంది. ఇది ఎప్పటి వరకు కొనసాగిందంటే అక్టోబర్ 17, 1949 వరకు. అక్టోబర్ 17, 1949 వరకు ఈ రెండవ పట్టణం కొనసాగడం జరిగింది. ఈ దశలో 7653 గుర్తుపెట్టుకోవాలి. రివర్స్లో చాలా లాజిక్ నెంబర్ ఇది. 7653 7,653 సవరణలు ప్రతిపాదించడం జరిగింది. రెండో పట్టణంలో 1 సంవత్సరం కాలం పాటు డిస్కషన్స్, డిబేట్లు, చర్చలు, వాదోపవాదాలు అన్నీ జరిగిన తర్వాత 7,653 సవరణలను ప్రతిపాదించడం జరిగింది. ఇందులో 2,473 సవరణ ప్రతిపాదనలను వాస్తవంగా చర్చించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభలో వాస్తవంగా 2,000 ప్రతిపాదనలు వాస్తవంగా చర్చించబడ్డాయి. నవంబర్ 14, 1949 నవంబర్ 14, 1949 నాడు మూడవ పట్టణం మొదలైంది. ది కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై అసెంబ్లీ బి పాస్డ్ అని తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ద కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై ద అసెంబ్లీ బి పాస్డ్ అని తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముసాయిదా రాజ్యాంగ తీర్మానాన్ని ఎప్పుడు ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ముసాయిదా రాజ్యాంగ తీర్మానాన్ని 26 నవంబర్ 1949 నాడు ఆమోదించడం జరుగుతుంది. 26 నవంబర్ 1949 రోజు ఆమోదించడం జరిగింది. సభలోని సభ్యులు మరియు అధ్యక్షుడు దీనిపై సంతకాలు చేశారు. మొత్తం 299 మంది సభ్యులలో ఆనాడు 284 మంది వాస్తవంగా హాజరై సంతకాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రోజునే మనం ఏం చేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ అడాప్టేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రాజ్యాంగం అధికారికంగా ఆమోదించిన తేదీగా 26 నవంబర్ 1949 రోజును మనం నవంబర్ 26ను అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. భారతదేశ ప్రజలు రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి అది శాసనం చేసి దానిని తమకు తాము సమర్పించుకున్న తేదీ ఇదేనని రాజ్యాంగ ప్రవేశికలో కూడా పేర్కొనడం జరిగింది. 26 నవంబర్ 1949 నాడు ఆమోదించబడినటువంటి రాజ్యాంగంలో ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు అంటే ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ప్రవేశిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్. ఓకేనా. రాజ్యాంగం ఆమోదించిన తర్వాతనే ప్రవేశికను ఆమోదించడం జరిగింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. మనకు స్టేట్మెంట్లో కన్ఫ్యూజన్ ఇస్తాడు. రాజ్యాంగం కంటే ముందే ప్రవేశిక ఆమోదించబడింది, రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ ఆశయాల తీర్మానంలో ఉన్నటువంటి ఆశయాల తీర్మానం అప్పుడే ప్రవేశిక ఆమోదించబడింది, అట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం ఆమోదించిన తర్వాతనే ప్రవేశిక ఆమోదించడం జరిగింది. ఒక ప్రవేశిక 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాణ సభలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో ముసాయిదాను ప్రదర్శించారు. అంటే ఈ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దాన్ని ప్రదర్శించారు. సభలో జరిగిన చర్చల్లో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. సభా సమావేశాల్లో ఎంతో వాక్పటిమతోను, తార్కికతను, ఇతరులను ఒప్పించగల నేర్పును ఆయన ప్రదర్శించారు. భారత రాజ్యాంగ పితామహుడుగా ఆయన గుర్తింపబడ్డారు. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ శ్లాఘనీయమైనటువంటి ఉజ్వల గ్రంథకర్త, రాజ్యాంగ నిపుణుడు మరియు షెడ్యూల్ కులాలకి వివాదరహిత నాయకుడైన ఆయనని భారత రాజ్యాంగానికి
ప్రముఖ శిల్పకారుడు. భారత రాజ్యాంగానికి ప్రముఖ శిల్పకారుడు అని కూడా పేర్కొంటారు. పౌరులలో రాజ్యాంగ విలువలు పెంపొందించడానికి, పౌరులలో రాజ్యాంగ విలువల్ని పెంపొందించడం కోసం 2015 నవంబర్ 19న భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివాస్గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఎప్పుడు 2015 నవంబర్ 19 రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివాస్. ఎందుకంటే ఆ రోజే మనం అధికారికంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. కాబట్టి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్గా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది, జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజ్యాంగం యొక్క అమలు. రాజ్యాంగంలోని కొన్ని అంశాలు పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు, తాత్కాలిక మరియు పరివర్తనకాలిక అంశాలు, సంగ్రహనామములు. ఆర్టికల్ 5, ఆర్టికల్ 6, ఆర్టికల్ 7, ఆర్టికల్ 8, ఆర్టికల్ 9, ఆర్టికల్ 60, ఆర్టికల్ 324, ఆర్టికల్ 366, ఆర్టికల్ 367, ఆర్టికల్ 379, ఆర్టికల్ 380, ఆర్టికల్ 388, ఆర్టికల్ 391, ఆర్టికల్ 392 మరియు ఆర్టికల్ 393 ప్రకరణలోని అంశాలు వెంటనే అనగా 26 నవంబర్ 1949 నాడే అమల్లోనికి రావడం జరిగింది. ఈ పైన పేర్కొన్నటువంటి ఈ పౌరసత్వము, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు, తాత్కాలిక పరివర్తనకాలిక అంశాలు, సంగ్రహనామం, ఆర్టికల్ 5, ఆర్టికల్ 6, ఆర్టికల్ 7, ఆర్టికల్ 8, ఆర్టికల్ 9, ఆర్టికల్ 60, ఆర్టికల్ 324, ఆర్టికల్ 366, ఆర్టికల్ 367, ఆర్టికల్ 379, ఆర్టికల్ 380, ఆర్టికల్ 388, ఆర్టికల్ 391, ఆర్టికల్ 392, ఆర్టికల్ 393 ఈ అన్ని ఆర్టికల్స్ కూడా ఎప్పుడు నవంబర్ 26, 1949 నాడే అమలులోనికి వచ్చాయి. మిగిలిన అంశాలు ఇవి కాకుండా మిగిలినవి ఎప్పుడు జనవరి 26, 1950 నాడు, జనవరి 26, 1950 నుండి అమల్లోనికి వచ్చాయి. ఈ రోజును రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తేదీగా పరిగణించడం జరుగుతుంది. ఇది జనవరి 26, 1950ని రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీగా పరిగణించడం జరుగుతుంది. ఈ రోజే మనం ఉత్సవంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం. ఈ రోజునే మనం ఉత్సవంగా ఏం చేస్తున్నాం, రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తేదీని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడనేమో రాజ్యాంగం అధికారికంగా ఆమోదించిన దినం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం, ఇక్కడేమో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం అమలు చేయడానికి జనవరి 26ను ఎంపిక చేసుకోవడం వెనుక ఒక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. లాహోర్ సమావేశం 1929లో డిసెంబర్లో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని భారతీయ జాతీయ కాంగ్రెస్ ఈ రోజునే జరుపుకుంది. పూర్ణ స్వరాజ్ తీర్మానంలో మనం ఆ రోజు బ్రిటిష్ వారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. వెంటనే భారతీయులకు అధికారాన్ని అప్పగించి భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి, పూర్ణ స్వరాజ్ను ఇవ్వాలని భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా 1929 డిసెంబర్ నాడు తీర్మానించింది. అదే నెక్స్ట్ ఇయర్ జనవరి 26 రోజు ఆ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున దానికి మెమొరబుల్గా మనం ఏం చేస్తున్నాం, 26 జనవరి 1950 రోజు మనం రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన తేదీగా జరుపుకుంటున్నాం. అందుకే దీనికి ఒక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. నెక్స్ట్ చూడండి, రాజ్యాంగం అమలు జరిగిన నాటి నుండి భారత స్వాతంత్ర చట్టం 1947 మరియు భారత ప్రభుత్వ చట్టం 1935, భారత స్వాతంత్ర చట్టం 1947, భారత ప్రభుత్వ చట్టం 1935 రెండు వాటి సవరణల అనుసంధానాల్లో సహా రద్దయ్యాయి. వాటి సవరణలు అనుసంధానాలతో ఈ రాజ్యాంగం మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మనం ఇంతకుముందుకు అమలు చేసినటువంటి బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి కదా, భారత స్వాతంత్ర చట్టం 1947, భారత ప్రభుత్వ చట్టం 1935 ఈ రెండు కూడా వాటి సవరణలు అనుసంధానాలతో కంప్లీట్గా రద్దయిపోయాయి. దీన్ని ఏమంటామంటే ది అబాలిషన్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ జ్యూరిస్డిక్షన్ యాక్ట్ 1949 కొనసాగింది. వీటి రెండింటిని రద్దు చేస్తూ ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ది అబాలిష్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ జ్యూరిస్డిక్షన్ యాక్ట్ 1949 కొనసాగుతుంది అని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కాంగ్రెస్ నిపుణుల కమిటీ రాజ్యాంగ పరిషత్తుకు
ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి అవసరమైనటువంటి సమాచారాన్ని నిర్మాణానికి అవసరమైన సమాచారాన్ని తయారు చేయడానికి 1946 జూలై 8న కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలోని సభ్యులు కింద ఉన్నారు. ఈ గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ ది కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1946 జూలై 8. ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. 1946 జూలై 8 రోజు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. సభ్యులు ఎవరెవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షులుగా వ్యవహరించారు ఈ ఎక్స్పర్ట్ కమిటీకి. గుర్తుపెట్టుకోవాలి, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు, చైర్మన్ ఆ ఎక్స్పర్ట్ కమిటీకి. తర్వాత ఎం అసఫ్ అలీ, కేఎం మున్షి, తర్వాత ఎన్ గోపాలస్వామి అయ్యంగారు, తర్వాత కేటి షా, తర్వాత డిఆర్ గౌడ్గిల్, హుమయూన్ కబీర్, కే సంతానం. మొత్తం 8 మంది ఎక్స్పర్ట్ కమిటీలో ఉండడం జరిగింది. దానికి ఈ ఎక్స్పర్ట్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. మిగిలిన వారు సభ్యులుగా ఉండడం జరిగింది. ఎం అసఫ్ అలీ, కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగారు, కేటి షా, డిఆర్ గౌడ్గిల్, హుమయూన్ కబీర్, కే సంతానం. తర్వాత అధ్యక్షుడి ప్రతిపాదన మేరకు, ఎవరు? జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రతిపాదన మేరకు కృష్ణ కృపాలానిని కమిటీలో సహసభ్యుడిగా తీసుకొని కమిటీకి కన్వీనర్గా చేశారు. కృష్ణ కృపాలాని గుర్తుపెట్టుకోండి. తర్వాత యాడ్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే కృష్ణ కృపాలాని గారిని కమిటీలోకి సహసభ్యునిగా తీసుకొని కమిటీకి ఏం చేసారు? కన్వీనర్గా చేయడం అనేటువంటిది జరిగింది. ఈ కమిటీ 2 సార్లు సమావేశమైంది. మొదటి సమావేశం ఢిల్లీలో. ఫస్ట్ ఎక్కడ జరిగింది ఈ కమిటీ సమావేశం అంటే ఢిల్లీలో 1946 జూలై 20 నుంచి 22 వరకు జరిగింది. ఫస్ట్ సమావేశం ఢిల్లీలో జరిగి జూలై 20 నుంచి 22 వరకు జరిగింది. రెండో సమావేశం ఎక్కడ జరిగింది? రెండో సమావేశం బాంబేలో జరిగింది. ఆగస్టు 15 నుంచి 17 వరకు జరిగింది. ఇది 1946 గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ 1946లో ఇండిపెండెన్స్ కంటే ముందు జరిగినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. ఓకేనా? ఢిల్లీలో 1946 జూలై 20 నుంచి 22 వరకు ఫస్ట్ మీటింగు. తర్వాత రెండో సమావేశం ఎక్కడ జరిగింది? బొంబాయిలో 1946 ఆగస్టు 15 నుంచి 17 వరకు నిర్వహించారు. ఈ సమావేశాలలో సభ్యులు రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన అనేక నోట్స్లను తయారు చేయడమే కాక రాజ్యాంగ పరిషత్ పాటించవలసినటువంటి విధి విధానాలను ఏర్పాటు చేయాల్సిన వివిధ కమిటీలు, పరిషత్తు మొదటి సమావేశంలో ప్రవేశపెట్టబోయే రాజ్యాంగ లక్ష్యాలు, ముసాయిదా తీర్మానాలపై విస్తృతంగా చర్చించారు. ఇవి ఎందుకు జరిగింది? మరి ఈ సమావేశాలు ఎందుకు జరిగిందంటే వీటి కోసం. అసలు రాజ్యాంగ పరిషత్తు పాటించాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఏమేం కమిటీలు వేసుకోవాలి, పరిషత్తు సమావేశంలో మొదటి సమావేశంలో ఎలాంటి తీర్మానాలు, ఎలాంటి లక్ష్యాలను పెట్టుకోవాలి, ముసాయిదా తీర్మానంపై ఇట్లా ఈ విధంగా విస్తృతంగా చర్చించడం కోసం ఈ కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీలో 8 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 2 ప్లేస్లలో సమావేశమైంది, న్యూఢిల్లీలో, బొంబాయిలో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. రాజ్యాంగ నిర్మాణంలో నిపుణుల కమిటీ పోషించినటువంటి పాత్రపై అమెరికా రాజ్యాంగ నిపుణుడు గ్రాన్విల్లీ ఆస్టిన్ ఇలా వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించడంలో కాంగ్రెస్ నిపుణుల కమిటీ పాత్ర అతి ముఖ్యమైనది. కమిటీ సభ్యులు క్యాబినెట్ మిషన్ స్కీమ్ చక్రానికి లోబడి స్వయం ప్రతిపత్తి, ప్రాంతీయ ప్రభుత్వాలు, కేంద్ర అధికారాలు, రాజ్య సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్, సవరణ అధికారం వంటి అనేక అంశాలపై అనేక సలహాలు, సూచనలు చేశారు. వారు ఒక తీర్మానాన్ని కూడా తయారు చేశారు. ఈ తీర్మానం రాజ్యాంగ లక్ష్యాల తీర్మానానికి ఎంతో దగ్గరగా ఉంది అని ఎవరు? అమెరికన్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ గ్రాన్విల్లీ ఆస్టిన్ వ్యాఖ్యానించడం అనేటువంటిది జరిగింది. వీళ్ళు ఈ సభలు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది కదా, ఆ సభలు సమావేశాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక కామెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ నిర్మాణ సభపై కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. క్రిటిసిజం ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. రాజ్యాంగ నిర్మాణ సభపై విమర్శ చూసినట్లయితే, రాజ్యాంగ నిర్మాణ సభపై విమర్శలు
అనేక విమర్శకులు ఏం చేశారు, అనేక విమర్శలు చేయడం జరిగింది. అందులో మనం చూసినట్లయితే ఫస్ట్ది ప్రాతినిధ్యం లేని సంస్థ. అంటే రాజ్యాంగ నిర్మాణ సభను ప్రజల సార్వజనీన వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారం ప్రత్యక్షంగా ఎన్నుకోలేదు, లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రాతినిధ్యం లేని సంస్థ అని కొందరు విమర్శించారు. ప్రాతినిధ్యం లేని సంస్థ అంటే అందరూ దేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలు ప్రత్యక్షంగా ఓటేసి ఎన్నుకోలేదు కాబట్టి ఇది ప్రాతినిధ్యం లేని సంస్థ అని కొందరు విమర్శకులు విమర్శించారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సార్వభౌమ అధికారం లేని సంస్థ. రాజ్యాంగ నిర్మాణ సభ బ్రిటిష్ ప్రభుత్వ ప్రతిపాదనపై ఏర్పడింది మరియు బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో అది సమావేశాలు నిర్వహించింది. కాబట్టి రాజ్యాంగ నిర్మాణ సభ సార్వభౌమ అధికార సంస్థ కాదని కొందరు విమర్శకుల యొక్క అభిప్రాయం. అంటే వాళ్ళ అనుమతితో మనం ఓన్గా మనకు సార్వభౌమ అధికారంతో మనం ఏర్పాటు చేసుకోలేదు, బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో బ్రిటిష్ దయాదక్షిణలతో ఏర్పాటు చేసుకున్నామని కొందరు విమర్శకులు విమర్శించారు. నెక్స్ట్ కాలయాపన. రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ నిర్మాణ సభ ఎంతో సమయం తీసుకున్నారని విమర్శకులు అన్నారు. అమెరికా రాజ్యాంగ నిర్మాతలు కేవలం 4 months 4 నెలల్లో తమ పనిని పూర్తి చేశారని వారు అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ సభ సభ్యుడు నజీరుద్దీన్ అహ్మద్ ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీని వ్యతిరేకిస్తూ వ్యంగ్యంగా దానిని సాచివేత కమిటీ లేదా డ్రిఫ్టింగ్ కమిటీగా అభివర్ణించారు. ఎవరు గుర్తుపెట్టుకోవాలి, ఈయన పేరు నజీరుద్దీన్ అహ్మద్. ముసాయిదా కమిటీని డ్రాఫ్టింగ్ కమిటీని వ్యతిరేకిస్తూ వ్యంగ్యంగా సాచివేత కమిటీ లేదా డ్రిఫ్టింగ్ కమిటీ అని ఆయన విమర్శించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొక విమర్శ ఏంటంటే కాంగ్రెస్ ఆధిపత్యం. అయితే ఎక్కువ మంది కాంగ్రెస్ సభ్యులు గెలుపొందడం జరిగింది కాబట్టి రాజ్యాంగ నిర్మాణ సభపై కాంగ్రెస్ ఆధిపత్యం ఉందని విమర్శకుల యొక్క అభిప్రాయం. ఈ నేపథ్యంలో అమెరికా రాజ్యాంగ నిపుణుడు గ్రాండ్ విల్లే ఆస్టిన్ మాట్లాడుతూ ప్రత్యేకంగా ఏకపార్టీ ఉన్న దేశంలో రాజ్యాంగ నిర్మాణ సభ ఏకపార్టీ సంస్థగానే ఉంది. సభ కాంగ్రెస్గా మరియు కాంగ్రెస్ ఇండియాగా ఉంది. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ కాంగ్రెస్గా లేదా కాంగ్రెస్ ఇండియాగా ఉందని ఆయన విమర్శించడం అనేటువంటిది జరిగింది. ఎవరు? గ్రాండ్ విల్ ఆస్టిన్. తర్వాత న్యాయవాదులు మరియు రాజకీయ నాయకుల ప్రాబల్యం. న్యాయవాదులు మరియు రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం అధికంగా ఉంది రాజ్యాంగ నిర్మాణ సభలో న్యాయవాదులు మరియు రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం ఉందని విమర్శకులు అన్నారు. సమాజంలో ఇతర వర్గాల వారికి తగినంత ప్రాతినిధ్యం లేదని వారు అన్నారు. ఈ కారణంగానే రాజ్యాంగం ఎంతో పెద్దదిగా, రాజ్యాంగ భాష సంక్లిష్టంగా ఉండడం జరిగిందని వారు అన్నారు. నెక్స్ట్ హిందువుల ఆధిపత్యం. రాజ్యాంగ నిర్మాణ సభ హిందూ ఆధిపత్యం ఉన్న సభ అని కొంతమంది విమర్శించారు. అది ఒక హిందూ సంస్థ, అది హిందువుల సంస్థ అని లార్డ్ విస్కెంట్ సైమన్ విమర్శించడం జరిగింది. లార్డ్ విస్కెంట్ సైమన్ ఒక హిందువుల సభ, ఇది రాజ్యాంగ నిర్మాణ సభను ఒక హిందువుల సంస్థగా విమర్శించింది ఎవరంటే లార్డ్ విస్కెంట్ సైమన్. క్వశ్చన్ అడుగుతారు, రాజ్యాంగ నిర్మాణ సభను ఒక హిందువుల సంస్థగా విమర్శించిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు, అట్లా అడుగుతారు. ఈ విధంగా విన్స్టన్ చర్చిల్ రాజ్యాంగ నిర్మాణ సభ కేవలం భారతదేశంలోని మెజారిటీ కమ్యూనిటీకే ప్రాతినిధ్యం వహించిందని వ్యాఖ్యానించారు. విన్స్టన్ చర్చిల్ ఏమన్నారంటే రాజ్యాంగ నిర్మాణ సభ కేవలం భారతదేశంలోని మెజారిటీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించింది, మైనారిటీ కమ్యూనిటీని విస్మరించిందని ఆయన వ్యాఖ్యానించడం లేదా విమర్శించడం అనేటువంటిది జరిగింది. ఇందులోని కొన్ని ముఖ్యమైన అంశాలు చూడండి. రాజ్యాంగం ఏనుగును రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఆమోదించారు. అప్పుడు మనం ఏనుగును రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఆమోదించడం జరిగింది. సర్ బిఎన్ రావును రాజ్యాంగ ప్రవేశికకు రాజ్యాంగ సలహాదారుగా నియమించారు. గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగ సలహాదారు ఎవరంటే సర్ బిఎన్ రావు. తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్. గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్. ఈ వర్డ్స్ వీళ్ళ పేరు మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగం యొక్క ప్రధాన ముసాయిదా లేఖరిగా అంటే రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగాన్ని రచించడం కోసం ముఖ్యమైన లేఖరిగా ఎస్ఎన్ ముఖర్జీ ఎవరు వ్యవహరించారు? ఎస్ఎన్ ముఖర్జీ గారు వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. ఆయన సొంతంగా తన కలంతోని చేతులతోని
రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. తర్వాత ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్డా ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్డా భారత రాజ్యాంగాన్ని చేతితో లిఖించారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈయనేమో ఎస్ఎన్ ముఖర్జీ ఏమో ముఖ్య లేఖరిగా వ్యవహరిస్తే, ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్డా ఆయన భారత రాజ్యాంగాన్ని చేతితో లిఖించారు. ఆయన అసలు రాజ్యాంగాన్ని చేతితో ఇటాలిక్ శైలిలో, ఇటాలిక్ శైలి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఇటాలిక్ శైలిలో రాశారు. తర్వాత రాజ్యాంగం యొక్క అసలు ముసాయిదా పత్రిని నందలాల్ బోస్ మరియు బియోహర్ రామ్ మనోహర్ సింహాలతో పాటు అనేక మంది శాంతినికేతన్కు చెందిన చిత్రకారులు అందంగా తయారు చేసి కళాత్మకంగా అలంకరించారు. రాజ్యాంగ ముసాయిదా ఇదే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో చిత్రాలు, బొమ్మలు వాటన్నిటిని ఎవరు నందలాల్ బోస్ మరియు బియోహర్ రామ్ మనోహర్ సింహాలతో పాటు కొంతమంది శాంతినికేతన్ చెందినటువంటి చిత్రకారులు ఉన్నారు కదా, వాళ్ళందరూ దాన్ని రాజ్యాంగ యొక్క పేపర్స్ని కళాత్మకంగా అలంకరించారు. తర్వాత ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్డా చేతితో లిఖించిన రాజ్యాంగ పత్రికలోని ప్రవేశికను ప్రీ ఆంబుల్ను బియోహర్ రామ్ మనోహర్ సింహ ప్రకాశవంతంగా తీర్చిదిద్ది అందంగా తయారు చేశారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్డానేమో ఆయన చేతితో రచించారు. ఈయన రామ్ మనోహర్ సింహ గారేమో దానికి చుట్టూ మనం చూస్తాం కదా, ఇప్పుడు ఒరిజినల్ పత్రికను చూస్తే అందులో అందమైన బొమ్మలు, అలాంటి చిత్రాలు అలా కనిపిస్తాయి. అవన్నిటిని ఎవరు బియోహర్ రామ్ మనోహర్ సింహ గారు తీర్చిదిద్దారు అట్లా. తర్వాత అలాగే హిందీ భాషలో రాజ్యాంగ పత్రిని వసంత్ కృష్ణన్ వైద్య చేతితో లిఖించారు. హిందీలో చేతితో ఎవరు లిఖించారు? వసంత కృష్ణన్ వైద్య చేతితో లిఖించారు. ఈ లిఖిత పత్రిని నందలాల్ బోస్ అందంగా ప్రకాశవంతంగా హిందీ వర్షన్ను నందలాల్ బోసు అందంగా ప్రకాశవంతంగా అలంకరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగ హిందీ వచనం, హిందీ టెక్స్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ అధికార పత్రిని హిందీ భాషలో తయారు చేయాలన్న నిబంధన ఏది ముందుగా రాజ్యాంగంలో లేదు. తర్వాత ఈ నిబంధన 58వ రాజ్యాంగ సవరణ 58 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1987 ద్వారా రాజ్యాంగంలో చివరి భాగమైనటువంటి పార్ట్ 22లో ఒక కొత్త ప్రకరణ 394 చేర్చారు. ఈ ప్రకరణ కింది నిబంధనలను వివరిస్తుంది. ఈ ఆర్టికల్ ఏమేమి చెప్తుందంటే ఈ క్రింది నిబంధనల్ని చెప్తుంది. రాష్ట్రపతి అధికారుల ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని హిందీ భాషలోకి అనువదించాలి. రాజ్యాంగం హిందీ అనువాదాన్ని భాషానుగుణంగా శైలి మరియు పారిభాషిక పదాలతో ఎటువంటి భేదాలు లేకుండా తగిన సవరణలతో ప్రచురించాలి. ఫస్ట్ ఇంగ్లీష్ వర్షన్లో రాయడం జరిగింది. తర్వాత ఏం చేశారు? హిందీ వర్షన్లోనికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అన్ని ప్రాంతీయ వర్షన్లోనికి కూడా రావడం జరిగింది. ఆంగ్ల భాషలో రాజ్యాంగానికి చేసిన ప్రతి రాజ్యాంగ సవరణను హిందీ భాషలోకి అనువదించాలి. ఆంగ్ల భాషలో రాజ్యాంగానికి చేసిన ప్రతి రాజ్యాంగ సవరణను అంటే ఎవ్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ను కూడా ఏం చేయాలి? హిందీ భాషలో అనువదించాలి. రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం తదనంతరం రాజ్యాంగ సవరణల హిందీ అనువాదం. రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం అంటే మొత్తం కంప్లీట్ రాజ్యాంగం ఉంది కదా, ఆ కంప్లీట్ యొక్క రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం మరియు తదనంతరం కాలానుగుణంగా మనం చేస్తాం కదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని, రాజ్యాంగ సవరణలన్నీ కూడా హిందీ అనువాదం కూడా ఆంగ్ల మూలంలో ఉన్న భావాన్ని తెలియచేయాలి. దాని యొక్క భావంలో డిఫరెన్స్ రావద్దు. భావ వ్యక్తీకరణలో ఏదైనా ఇబ్బంది ఎదురైనట్లయితే హిందీ అనువాదాన్ని తగిన విధంగా పునఃసమీక్షించవలసిందిగా రాష్ట్రపతి ఆదేశించవచ్చు. రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం తదనంతర రాజ్యాంగ సవరణల హిందీ అనువాదం కూడా అధికారికమైనవిగా కూడా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కాన్స్టిట్యూషనల్ రచనకు సంబంధించినటువంటి జరిగినటువంటి పరిణామాలు. ఇక్కడ మనం చూసినట్లయితే టేబుల్స్లో బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్లో ఎన్ని కేటాయించారు, ఎన్ని సీట్లు కేటాయించారు? 292. బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్కు 292 సీట్లు. ప్రిన్స్లీ స్టేట్ రాజ సంస్థానాలు ఉన్నాయి కదా, రాజ సంస్థానాలకు 93 సీట్లు. చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్కు 4 సీట్లు, మొత్తం 389 సీట్లు. 389 సీట్లను ఆ రోజు రాజ్యాంగ రచన కోసం కేటాయించబడినటువంటి సీట్లు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగినాయి. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎప్పుడు జరిగినాయి? జూలై, ఆగస్టు
1946లో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగినాయి. అందులో అత్యధిక సీట్లు సాధించింది కాంగ్రెస్ 208. అందుకే ఏమన్నారు, రాజ్యాంగ నిర్మాణ సభను హిందువుల సభగా క్రిటిసైజ్ చేయడం జరిగింది. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 208, ముస్లిం లీగ్ నుంచి 73 మంది, ఇంకా వివిధ పార్టీలు, యూనియనిస్ట్ పార్టీ నుంచి ఒక సీటు, యూనియనిస్ట్ ముస్లిం నుంచి ఒకరు, యూనియనిస్ట్ షెడ్యూల్ కులాల నుంచి ఒకరు, కృషక్ ప్రజా పార్టీ ఒక సీటు, షెడ్యూల్ కులాల సమైక్య ఒక సీటు, సిక్కులు కాంగ్రెసేతర సిక్కులు ఒక సీటు, కమ్యూనిస్టు పార్టీ ఒక సీటు, స్వతంత్రులు 8 మంది. ఇట్లా మొత్తం 296 మంది గెలవడం అనేటువంటిది జరిగింది. ప్రాతినిధ్యం, రాజ్యాంగ పరిషత్తులో మతాల వారీగా ప్రాతినిధ్యం. ఇది ఒక ఇంపార్టెంట్. ఏ మతాల వారు ఎక్కువగా ఉన్నారు? ఇదేమో పార్టీలు ఈ చిన్నవన్నీ అడిగారు. మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్కు 208, ముస్లిం లీగు 73, స్వతంత్రులు 8 మెంబర్స్, మొత్తం 296. ఓకేనా. మతాల ప్రాతిపదికన చూడండి. హిందువులు 163 మంది రాజ్యాంగ నిర్మాణ సభకు ఎన్నికయ్యారు. ముస్లిమ్స్ 80 మంది ఎన్నికయ్యారు. షెడ్యూల్ కులాలు 31 మంది. తర్వాత భారత క్రైస్తవులు, క్రిస్టియన్స్ 6 మెంబర్స్. వెనుకబడిన తెగలు చూసినట్లయితే 6 మెంబర్స్. సిక్కులు 4 మెంబర్స్. ఆంగ్లో ఇండియన్స్ 3 మెంబర్స్. పార్సీస్ 3 మెంబర్స్. ఈ విధంగా అన్ని కులాల వారు 296లో ఈ విధంగా అన్ని మతాల వారు ఉండడం అనేటువంటి జరిగింది. అత్యధికంగా హిందువులు 163 మంది ఉండడం జరిగింది. 163 మంది హిందువులు, 80 మంది ముస్లింలు, షెడ్యూల్ కులాలు 31, భారత ఇండియన్ క్రిస్టియన్స్ 6 మెంబర్స్. వెనుకబడిన తెగలు 6 మెంబర్స్. సిక్కులు 4 మెంబర్స్. ఆంగ్లో ఇండియన్స్ 3, పార్సీలు 3. ఓకేనా. రాజ్యాంగ పరిషత్తులోని మహిళలు, ఇది ఇంపార్టెంట్. రేర్గా అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తుంటాయి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి మహిళలు మొత్తం 15 మెంబర్స్. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఎన్నికయ్యారనేటువంటిది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి క్వశ్చన్ వస్తే చేయలేము చాలామంది. అమ్ము స్వామినాథన్ మద్రస్ నుంచి ఎన్నిక కావడం జరిగింది. అన్ని మస్కరేస్ ట్రావెన్కోర్ మరియు కొచ్చిన్ యూనియన్ నుంచి ఎన్నిక కావడం జరిగింది. బేగం ఐజాజ్ రసూల్ యునైటెడ్ ప్రావిన్సెస్, ఈమె ముస్లిం మతానికి చెందిన ఆమె. బేగం ఐజాజ్ రసూల్ యునైటెడ్ ప్రావిన్స్ నుంచి ఎన్నిక కావడం జరిగింది. దక్షయాని వేలయుధన్ గారు యునైటెడ్ ప్రావిన్సెస్ నుంచి, ఈమె ముస్లిం మతానికి సంబంధించిన ఆమె. దుర్గాబాయ్ మద్రాస్. అంసా మెహతా బాంబే నుంచి. కమలా చౌదరి యునైటెడ్ ప్రావిన్సెస్. లీలారాయ్ వెస్ట్ బెంగాల్. మాలతి చౌదరి ఒరిస్సా. పూర్ణిమా బెనర్జీ యునైటెడ్ ప్రావిన్సెస్. రాజ్కుమారి అమృత్ కౌర్ సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బేరార్ ఓకే. రాజ్కుమార్ అమృత్ కౌర్ సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బేరార్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రేణుకా రాయ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఎన్నిక కావడం జరిగింది. సరోజిని నాయుడు బీహార్. సరోజిని నాయుడు చాలామంది హైదరాబాద్ అనుకుంటారు, బీహార్. సుచేతా కృపాలాని యునైటెడ్ ప్రావిన్సెస్. తర్వాత విజయలక్ష్మి పండిత్ యునైటెడ్ ప్రావిన్సెస్. మొత్తం రాజ్యాంగ సభలో మొత్తం 15 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రింది వారిలో రాజ్యాంగ నిర్మాణ సభలో భాగం కాని మహిళలను గుర్తించండి. లేకపోతే ఈ క్రింది వారిలో రాజ్యాంగ సభకి ఎన్నికైనటువంటి మహిళలను గుర్తించండి అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. రేర్గా దొరుకుతుంది ఈ సమాచారం, ఈ టేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్డేట్ వర్షన్లో ఉంది ఇది. ప్రావిన్సెస్ మనం చెప్పుకున్నాం కదా. ఇండియన్ ప్రావిన్సెస్ 229 మరియు స్వదేశీ సంస్థానాలకు 70 సీట్లు కేటాయించారు. ఇదంతా ఇక్కడ నుంచి అంత క్వశ్చన్ రాదు పెద్దగా. వీటి నుంచి కూడా పెద్దగా ఏమి ఉండదు. మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది, రెండో సమావేశం ఎప్పుడు జరిగింది, మూడో సమావేశం, నాలుగో సమావేశం, 5, 6, 7, 8, 9, 10, 11 మొత్తం 11 సమావేశాలు జరిగినాయి. రాజ్యాంగ నిర్మాణ సభలో మొత్తం 11 సమావేశాలు జరిగినాయి. నవంబర్ 26, 1949 నాడు రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. యుఎస్ఏలో ఎంత సమయం తీసుకున్నారంటే ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్.
యుఎస్ఏ రాజ్యాంగాన్ని రచించడం కోసం తీసుకున్న సమయం ఎంతంటే 4 నెలల కంటే తక్కువ సమయం. 4 నెలల కంటే తక్కువ సమయం. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 7 ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత కెనడాలో 147 ఆర్టికల్స్ ఉన్నాయి. సుమారు 2 ఏళ్ళు 2 ఇయర్స్ 2.5 ఏళ్ళు సుమారు 2.5 సంవత్సరాలు. ఇది కెనడా రాజ్యాంగాన్ని రచించడం కోసం. తర్వాత ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్లో 128 ఆర్టికల్స్ ఉన్నాయి. సుమారుగా 9 ఏళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు, అలా ఎక్కువ టైం తీసుకున్నారు ఆస్ట్రేలియా. ఓకేనా. సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 153 ఆర్టికల్స్ ఉన్నాయి. 1 ఇయర్, 1 సంవత్సరం, 1 ఏడాది తీసుకోవడం జరిగింది. యుఎస్ఏనేమో 4 నెలలు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ కాదు, నెలల కంటే తక్కువ. కెనడా ఏమో 2.5 ఏళ్ళు, ఆస్ట్రేలియానేమో 9 ఏళ్ళు, దక్షిణాఫ్రికామో 1 సంవత్సరం. ఓకేనా. ఇవి అడుగుతారు. ఈ క్రింది ఏ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఈ 1 ఇయర్ కంటే తక్కువ, లేకపోతే 1 ఇయర్ కంటే తక్కువ కాలంలో రచించబడింది. అట్లా మనది ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన రాజ్యాంగం రచించడానికి పట్టిన కాలం. ఓకేనా. ఇది రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ వీడియో. నెక్స్ట్ మనం ఇది ఎక్స్ట్రా రావడం జరిగింది. ఇందులో రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ వీడియో ఇది సేమ్ రావడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే రాజ్యాంగ భావన, కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.